అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. సీఎం జగన్ వెడుతున్న బస్సు పైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. కర్నూలు జిల్లా గుత్తి బస్టాండ్ సమీపంలో రోడ్ షో నిర్వహించారు సీఎం జగన్. అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా చెప్పు విసిరాడు. అయితే అది దూరంగా పడిపోయింది. ఈ ఘటనతో వైసీపీ నేతలు అభిమానులు షాక్ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ వెళుతున్న బస్సు పైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శేఖర్ రెడ్డి, గుడ్ ఈవినింగ్ హిమబంధు. ఇవాళ మేమంతా సిద్ధం కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపలపాయ నుంచి ప్రారంభించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ 4వ రోజు కర్నూలు జిల్లాలో పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత గుత్తిలో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా గుత్తిలో ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బస్సు యాత్ర దాదాపుగా గుత్తి పట్టణంలో ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత బస్టాండ్ ప్రాంగణం వద్దకు రాగానే, అంటే ఒక రకంగా మీడియా కూడా అప్రమత్తంగా లేదని చెప్పవచ్చు. మామూలుగా ఎవరో సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి రోడ్ షోను చిత్రీకరిస్తున్నటువంటి సెల్ ఫోన్లలో అది రికార్డ్ అయినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పు విసిరే ప్రయత్నం అయితే చేశారు. దీంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమై కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంటే ఇటువంటి ఘటన మరొకటి పునరావృతం కాకుండా ఉండేందుకు, మరి లేకపోతే వారి భద్రతా వైఫల్యం వారికి ఏ విధంగా కనిపించిందో వారికి ఉన్నటువంటి సమాచారం ఏమైతే స్పష్టంగా బయటకు అయితే తెలియదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొద్దిసేపటికే బస్సు లోపలికి తీసుకెళ్లినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే అప్పటికే బస్సు యాత్రలో భాగంగా ఆయన రోడ్ షో కంప్లీట్ అయిందా లేకపోతే దీనికోసమే లోపలికి తీసుకెళ్లారా అన్నది అయితే కనుక స్పష్టత లేదు. అయితే ఈ ఘటన పైన మొత్తం మీద అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీస్ శాఖ పూర్తి భద్రతా వైఫల్యం కనపడింది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పోలీస్ శాఖలో కూడా ఇది ఒక రకంగా తమ వైఫల్యం కొట్టించినట్టు కనపడడంతో ఈ ఘటనకు బాధ్యులైన వారు ఎవరైనా గుర్తించే పనులు అయితే పడ్డారు. దాదాపు ఈ పని ఆకతాయిలు ఎవరైనా చేశారా లేకపోతే కనుక మద్యం మత్తులు ఎవరైనా చేశారా అన్నటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి ఘటన కారకులైనటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ఇంకా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి, అయితే గుంతకల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి, అలాగే బీసీసీబీ చైర్మన్ వీరాంజనేయులు తదితర అంతా కూడా ఉన్నారు. ఈ చెప్పు విసిరే క్రమం కూడా ఎవరిని టార్గెట్ చేసి విసిరాలన్నది కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ఆ సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తప్ప ఇది ఘటనకు కారణం ఏంటనేది కూడా మనకు స్పష్టత వచ్చే అవకాశాలు లేదు. ఈ మొత్తం మీద అయితే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేమంతా సిద్ధ కార్యక్రమం మొత్తం మీద సక్సెస్ఫుల్ గా సాగుతున్నటువంటి తరుణంలో, విజయవంతంగా సాగుతున్నటువంటి తరుణంలో ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కొంచెం అపకీర్తి తెచ్చే ఘటనగానే మొత్తం చర్చనీయాంశంగా మారింది. దీన్ని మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు, అంటే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏంది అట్లంది ఫేస్ ఎవరు రాయమ్మ లేడీ